నల్గొండ జిల్లాలో ఎండలు దంచి కొడుతున్న నేపథ్యంలో కూడా ఎవరైతే వాహనదారులు ఉన్నారో అదేవిధంగా పబ్లిక్ ఉన్నారో వాళ్లకు మంచినీటి సౌకర్యంతో పాటు అదేవిధంగా మజ్జిగ ప్యాకెట్లను కూడా పంపిణీ చేస్తున్నారు. ది నల్గొండ ఫైనాన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కూడా ప్రతి ఎండాకాలం ప్రారంభమైన కాడ నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతిరోజు మజ్జిగ అదేవిధంగా వాటర్ కూడా పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. మొత్తం కూడా ఎవరైతే ఆటో డ్రైవర్స్ అదేవిధంగా కాలినడకన వెళ్ళేవారు ఎవరైతే వాహనదారులు వారందరూ కూడా ఎండ నుంచి ఉపశమనం పొందడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అని చెప్తుంది. దీనికి సంబంధించిన వారు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, మొత్తం కూడా ఈ ఆలోచన ఎండాకాలంలో ప్రజలకు ఈ బటర్ మిల్క్ పంపిణీ చేయాలనే ఆలోచన ఎట్లా వచ్చింది సార్? దాదాపు మేము ఇక్కడ ది నల్గొండ ఫైనాన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 18 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్యూరిఫైర్ వాటర్ని ప్రారంభించడం జరుగుతుంది. మార్చి ఏప్రిల్ మే 3 నెలలు కంటిన్యూ ఇక్కడ వాటర్ వేస్తాం. దాదాపు ఇక్కడ రోజుకు ఒక 5 నుంచి 6 వేల మంది ప్రయాణికులు అయితే నల్గొండకు వచ్చే వివిధ పనుల మీద వచ్చే వాళ్ళు అయితే ప్రయాణికులు కానీ ప్లస్ ఈ బాటసార్లు ఆటో డ్రైవర్లు వివిధ కార్యక్రమం టౌన్కి వచ్చే వాళ్ళందరూ ఇక్కడ ఒక సేద తీర్చుకోవడం జరుగుతుంది. ఎండాకాలం బాగా ఇప్పుడు 48-49 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి మా యొక్క అసోసియేషన్ సభ్యుల యొక్క సహకారంతో ప్రతి సంవత్సరం ఇక్కడ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ప్రతిరోజు మజ్జిగ ఇవ్వాలని మధ్యాహ్నం 1 గంటకు ప్రతిరోజు ఇక్కడ దాదాపు ఇప్పటికి 35 రోజుల నుంచి దాదాపు ఒక 700 మజ్జిగ ప్యాకెట్లు పంచడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మన జిల్లా నాయకులైనటువంటి రేగట మల్లికార్జున శోభ దంపతుల కుమారుడు కీర్తి రేగట దినేష్ రెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఈరోజు స్పాన్సర్ చేయడం జరిగింది. కాబట్టి వారి యొక్క దినేష్ రెడ్డి గారి పేరు మీద ఈరోజు ఇక్కడ మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కరికి వాళ్ళకి సంబంధించిన డొనేషన్ ప్రకారం మీరు మా అసోసియేషన్ సభ్యులు దాదాపు 30 రోజులు కార్యక్రమం చేపట్టారు. ప్రతిరోజు ఒక్కొక్కరు ఒక డొనేషన్ చేశారు. ఈరోజు దివంగత రేగట మల్లికార్జున రెడ్డి వారి కుమారుడు అయినటువంటి దివంగత మన దినేష్ రెడ్డి గారి పేరు మీద వారి కుటుంబ సభ్యులు ఈరోజు స్పాన్సర్ చేయడం జరిగింది. సార్, మీరు రోజు మజ్జిగ పంపిణీ చేస్తున్నారు, వాటర్ పంపిణీ చేస్తున్నారు. వచ్చి ప్రయాణికులు ఇక్కడ తీసుకొని వెళ్తున్నప్పుడు వాళ్ళు బాగుంది, మంచిగుంది, ట్యాంక్స్ అని చెప్తున్నప్పుడు ఏమనిపిస్తుంది సార్? మీ యొక్క వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చెప్తున్నారు. ఎందుకంటే కొంతమంది పడిపోయే స్టేజ్లో మాకు ఇక్కడ నీళ్ళు దొరుకుతున్నాయి, ఈ ఎండకు మేము తట్టుకోలేకపోతున్నాం, ఏదో అనుకొని బయటకు వస్తారకే ఈ దారి తీర్చడం కోసం చక్కటి చలివేంద్రం ఏర్పాటు చేసి చెప్పేసి వాళ్ళు సంతోషం వ్యక్తం చేయబడి దీవెనలు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది మాకు కూడా చాలా తృప్తినిచ్చింది. ఎందుకంటే ఏ సేవ చేసినా కూడా తృప్తి చాలా ముఖ్యం. కాబట్టి మాకు ఈ సేవలో చాలా తృప్తి అనిపించింది. మాకు కానీ మా సభ్యులకు కానీ ఈ యొక్క క్రెడిట్ అంతా కానీ ఈ యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బస్ స్టాండ్లో కూడా దాదాపు ప్రయాణికులు రోజుకు 40,000 మంది ప్రయాణికులు అక్కడి నుంచి జర్నీ చేస్తుంటారు. వాళ్ళకు కూడా మంచినీరు అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మరి కొంతమంది తెలుసుకున్నాం సార్, ప్రతిరోజు ఇక్కడ మజ్జిగ పంపిణీ నడుస్తుంది, చలివేంద్రం ఉంది. ఎట్లా ఉంది సార్ వాతావరణం? ఎట్లా అనిపిస్తుంది? మాకు ఈ 2 నెలల నుంచి ఈ ప్రోగ్రాంలో మాకు సంతృప్తిగా అనిపిస్తుంది. తాగిన వాళ్ళు కూడా వాళ్ళు మాకు దీవెనలు అందిస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు రేగట దినేష్ రెడ్డి గారి జ్ఞాపకార్థం ఈరోజు మజ్జిగ పంపిణీ కార్యక్రమం. అంటే రోజు ఒక విధంగా మనం 32 రోజుల నుంచి ఈ విధంగా కొనసాగిస్తూనే ఉన్నాం. రోజు 12 నుంచి 1 గంట మధ్యన 400 నుంచి 500 ప్యాకెట్లు పంచుతూనే ఉన్నాం. ఆ విధంగా ఆటోలో వచ్చే వాళ్ళకు, పాదచారులకు, మా మన మిత్రులందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా కూడా నల్గొండ జిల్లాలో ఎండ ప్రభావం ఎట్లా ఉంది సార్? మొత్తం కూడా ఇక్కడ ఎండ ప్రభావం చాలా గణనీయంగా ఉందని చెప్పుకోవచ్చు. నల్గొండలో ఈ సేవ ఈ క్లాక్ టవర్ సెంటర్లో ఈ అన్ని బస్సులు అన్నీ ఇక్కడ ఆగుతాయి. కాబట్టి ఆ వచ్చిన వాళ్ళందరికీ మనం మజ్జిగను మరియు మంచినీళ్ళను సప్లై చేయడంలో మాకు ఎంతో సంతృప్తిని అనిపిస్తుంది. ఈ విషయం చాలా సంతోషంగా అనిపిస్తుంది మేము పంచినందుకు. ప్రతిరోజు ఇక్కడ మజ్జిగ అదేవిధంగా చలివేంద్రం కూడా వచ్చిన వారికి కూడా వాటర్ పోస్తున్న పెద్దమ్మ ఉంది. పెద్దమ్మతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. పెద్దమ్మ, ఎప్పటి నుంచి నువ్వు ఎన్ని గంటలకు వస్తావు? ఎంతమంది వాటర్ పోస్తావు? 9 గంటలకు వస్తా సార్. నేను 9 గంటలకు వచ్చి 5 గంటల వరకు పోస్తా. పోసిన కాంచి అయినా ఎన్ని నీళ్ళు ఖర్చు అవుతున్నాయి మా కాడ. అయినవా పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం అయితే విపరీతమైన నాకైతే ఇసుకు పుడుతుంది. నాకు వంగి లేవా వినవా ఎండలు కొడుక ఎండలు 12 అయింది ఏమంటే తలకాయ నొచ్చుడు. ఇక అట్లా ఒప్పుకున్నప్పుడు సరిగ్గా చేయాలి పని. వినవా మా సార్ కింద ఒప్పుకున్నప్పుడు మంచిగా చేయాలనుకొని మీ చిన్నప్పుడు ఎండలు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉండే? లేదు, ఇప్పుడు ఎండలు భరించలేని ఎండలు ఇప్పుడు. అప్పుడు మోతాదుకుండే ఇంత ఎండలు లేవు. ఈ సంవత్సరం మాత్రం ఎందుకో ఇంత ఘనంగా ఎండలు కొడుతున్నాయి. పెద్దమ్మ, ఇక్కడ నువ్వు వాటర్ వచ్చిన వాళ్ళకు చలివేంద్రం వాటర్ చస్తున్నావు కదా, వచ్చినప్పుడు అమ్మ మాకు మంచిగా మంచిలు ఇచ్చినావు ఎండలు అన్నప్పుడు నీకేమనిపిస్తుంది పెద్దమ్మ? ఇక్కడ ఏమనిపిస్తుంది? ఎండలు కొడుతున్నాయి. వినవా ఎండలు కొడుతున్నాయి. మా సార్లు నాకు చెప్పారు. మా సార్లకు నాకు వినవా
మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను సార్. ముఖ్యంగా చూస్తున్నాం చలివేంద్రం ఏర్పాటు చేశారు. దాంతోపాటు బటర్ మిల్క్ కూడా ఇవ్వడం వల్ల చాలా సంతోషంగా ఉందని కూడా ఇక్కడ ఉన్నవారు వచ్చిన వారు కూడా చెప్తున్న పరిస్థితి. కనుక ముఖ్యంగా కూడా ఎండ తీవ్రతను ఎక్కువ దృష్టిలో ఉంచుకొని కూడా బటర్ మిల్క్ సప్లై చేస్తున్న పరిస్థితి. కొంతమంది ఆటో డ్రైవర్లు ఉన్నారు. సార్ ఇక్కడ చలివేంద్రంతో పాటు బటర్ మిల్క్ కూడా పంపిణీ చేస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది సార్ సమ్మర్లో చాలా మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే ఎండలు బాగున్నాయి కాబట్టి. కొంచెం వాతావరణం కూడా చాలా వేడిగా ఉంది కాబట్టి వాటర్ చాలా మంచిగా ఆనందంగా అనిపిస్తుంది. ఎండలు ఎట్లా ఉన్నాయి సార్ మొత్తం అప్పటికి 2-3 సంవత్సరాల క్రితానికి ఇప్పటికి మీ చిన్నతనంలో ఎండలకు ఇప్పటికి చాలా ఎక్కువ ఉంది ఎండలు. ఇదివరకు ఒక 3 years బ్యాక్ తక్కువ ఉండేది, చాలా ఎక్కువ ఉంది. 42-43 degrees వస్తున్నాయి. బండి నడపాలంటే చాలా ఇబ్బందిగానే ఉంది. అంటే మీరు లోకల్లే ఉంటారా, బయటికి నాన్ లోకల్ వెళ్తారా ఆటోలో? అంటే మామూలుగా అయితే లోకల్నే ఉంటాం. నాన్ లోకల్ పోవాలంటే ఎండకి ఏం పోలేకపోతున్నాం. ఓకే, మొత్తం కూడా చెప్తున్నాం చలివేంద్రం పెట్టడం చాలా సంతోషంగా ఉందని కూడా మీరు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మేము చాలా సంవత్సరాల నుంచి కూడా నిర్వాహకుల ప్రకారమే మేము చేస్తున్నామని కూడా ఇక్కడ చేస్తున్న నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ.